హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయూమి టాక్స్. నా గార్డెన్లో పూసిన గులాబీ పువ్వులతో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. చూసారా ఎన్ని పూలు పూసినాయో. అందుకే నాకు శీతాకాలం అంటే చాలా ఇష్టం. అబ్బా, ఏదో ఫ్లవర్ బొకే లాగా ఎన్ని పూలు పూసినాయి చూసారా, గులాబీ పూలు. ఇది మా మమ్మీ వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన మొక్క మాట. ఎప్పుడు కూడా ఇలాగనే పూస్తుంది చక్కగా. నెక్స్ట్ వచ్చి బ్రేక్ఫాస్ట్ వచ్చి ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాను. చాలా రోజుల తర్వాత ట్రై చేశానండి ఎగ్ ఆమ్లెట్. అన్నీ చక్కగా సన్నగా చిన్న చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉల్లికోళ్ళు, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసాను. వేసి బ్రెడ్ని ఈ విధంగా నెయ్యి వేసిన పెనం మీద ఆమ్లెట్ వేసి ఇలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకున్నాను. చాలా రోజుల తర్వాత ఈ బ్రెడ్ ఆమ్లెట్ తయారు చేసుకున్నమాట. కొంచెం ఉల్లిపాయలు అవి ఎక్కువ అవడం వల్ల విడిపోయినట్టు వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీలో ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఎగ్ ఆమ్లెట్. సన్నబడాలి అనుకునే వాళ్ళు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్, ఓన్లీ బ్రెడ్ లేకుండా ఆమ్లెట్ వేసుకున్నా కూడా చాలా చాలా హెవీగా అనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు ఆకలి వేయదు. ఈ విధంగా బ్రెడ్ ఆమ్లెట్ తినేసిన తర్వాత ఇది ఎర్ర తోటకూర చూసారా, మన సైడ్ చాలా తక్కువగా కనిపిస్తుంది. నేను కొన్ని తోటకూరలు కొంటేను అందులో ఇవి ఉన్నాయన్నమాట మధ్య మధ్యలో. అందుకని వీటిని వేరువేరుగా విడదీసి మీకు చూపిస్తున్నాను. ఇవి కట్ చేసిన తర్వాత ఈ ఎర్ర తోటకూర మొక్కల్ని నాటాను. అవి కొంచెం ఎదిగిన తర్వాత మీకు చూపిస్తా. ఈ విధంగా ఎర్ర తోటకూర ఫ్రై చేశాను అనమాట. చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. కలరు కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. ఏదైనా ఎప్పుడు తినే ఈ విధంగా కాకుండా కొంచెం వెరైటీగా అన్నమాట. ఇదిగో బయట పడేసరా, ఇదిలో కుక్క పిల్ల ఆకు బయట పడేసరా అమ్మా, బయట పడేసరా, బయట పడేసరా, వెళ్ళు. ఆడుకోవడం కాదు కిక్కి బయట పడేసిరా, బయట పడేసిరా దాన్ని. రేయ్ బయట పడేసిరా, ఆకు బయట పడేసిరా, ఆకు బయట పడేసిరా, ఆకు పడేసిరా, వెళ్ళు బయట పడేసిరా. దా. ఈ విధంగా చిన్న చిన్న పనులు అవి చేస్తుంది. ఆ చీపురుతో ఆడడం అంటే దానికి చాలా ఇష్టం. దాని స్కిన్ కొద్దిగా పాడైంది, ఏదో ఎలర్జీ వచ్చినట్టుంది. అందు గురించి నేను పక్కన మెడిసిన్ కలిపిన వాటర్ కూడా పెట్టాను. మా జోజో చూడండి, ఇది వచ్చి తింటుంది కదా, దానికి కొత్తగా ఉన్నమాట. ఎవరబ్బాయి వచ్చి తినేస్తుందని కొద్దిగా పెరుగన్నం వేసాను. ఆ పక్కన ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, అది డిసీజ్కి కొంచెం మెడిసిన్ వాటర్ కలిపి పక్కన పెట్టాను అనమాట. ఇదిగో చూడండి, అస్సలు చీపురుతో నన్ను అస్సలు తొడవనివ్వదు. ఈ విధంగా చీపురు పట్టుకుని బయలుదేరానంటే నాకంటే ముందుగా వచ్చి ఆ చీపురుతో ఆటలాడుతూ ఉంటుంది అన్నమాట. అదో సరదా. వీధి కుక్క అండి ఇది. నేనేమి వేలు పోసి కొని ఇంట్లో దాన్ని పెంచడం కంటే ఇలాగ ఈ విధంగా పాపం ఒక వీధి కుక్కను చేరదీయడం వల్ల దానికి ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతాము. అది కొంచెం ఆరోగ్యంగా పెరుగుతుంది కదా. గరిగిపాటి వారు చెప్పినట్లుగా ఈ విధంగా వీధి కుక్కల్ని చేరతీసమాట. ఈ 4 కుక్కలు ఉన్నాయి చూసారా పక్కన, వాళ్ళ అమ్మ తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టిందన్నమాట. అందులో 3 చనిపోయినాయి, ఒకటే బతికి ఉంది. ఆ ఒక్కదానికి కిక్కి అని పేరు పెట్టాను. పేరు పెట్టి దాన్ని ఆ విధంగా చేరదీసి బిస్కెట్లు, పాలు, పెరుగన్నము పెడుతున్నాను ప్రస్తుతానికైతేను. చిన్ని పిల్ల అది. అలా సరదాగా నా దగ్గర ఆడుకుంటూ ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మాత్రం బయటికి వెళ్ళిపోయి పాలు తాగుతుంది. రాత్రులు ఆ మెట్ల మీద పడుకుంటుందన్నమాట వాళ్ళ అమ్మ అది కలిసి. దానికి రోజు బిస్కెట్లు వేస్తూ ఉంటాను. అది చాలా తెలివితేటలుగా ఒక బిస్కెట్ దాచుకుంటుంది, ఓ బిస్కెట్ తింటుందన్నమాట. ఈ విధంగా కాసేపు ఆ కుక్క పిల్లతో ఆడుతూ ఉంటాను. బాగా అలవాటయింది. కిక్కి అని పిలిచానంటే చాలు పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది పాపం ఎక్కడున్నా కూడా.
ఈ విధంగా చిన్ని కుక్క పిల్లని నేను వీడియో పెట్టాను. 4 కుక్క పిల్లలు ఉన్న వీడియో పెడితే అందులో నాకు కామెంట్స్ వచ్చినాయి అన్నమాట. అది వాటిని అడాప్ట్ చేసుకోండి అని, కొంతమంది వాటిని జాగ్రత్తగా చూడండి, పెంచుకోండి అనేసి కొంతమంది అలా కామెంట్ పెట్టారు. సరేలే, మనం పారేసినవే కదా, మనం పడేసి ఏమన్నా ఉంటే పెడితే తింటాయి పాపం అన్నట్టుగా చేరదీసాను అనమాట. అయితే 4 కుక్క పిల్లల్లో ఒక కుక్క పిల్ల మిగిలింది. అది కూడా మంచి హుషారుగా ఉంటుంది. కాకపోతే దానికి కూడా ఏదో డిసీజ్ వచ్చిందన్నమాట. అయితే మనం కోళ్ళ కోసం తీసుకొచ్చిన మెడికల్ పౌడర్ ఒకటి ఉంటే అది కుక్కలకు కూడా వేయొచ్చని దాని మీద రాస్తుందన్నమాట. అందు గురించి దానికి కొద్దిగా మెడిసిన్ వాటర్ ఇస్తున్నాను. ఆటలన్నీ ఆడేసుకొని మధ్య మధ్యలో వచ్చి ఆ కొద్దిగా వాటర్ అది తాగుతుందన్నమాట. అది చూద్దాము, త్వరగా పాపం దానికి ఉన్న డిసీజ్ తగ్గిపోవాలని మనం అందరం కోరుకుందాము. ఆకులు కనిపిస్తే మాత్రం బయటికి తీసుకెళ్ళి పడేస్తుంది. ఆల్రెడీ ఆ పక్కన గడ్డి ఉన్నది చూసారా, ఆ గడ్డి ఎందుకు పెంచుతున్నానంటే మన కోళ్ళు గడ్డి తింటాయి అన్నమాట. ఆ గడ్డి తినడానికి బయటకు వెళ్తే కెక్కి వాటిని బయట నుంచి లోపలికి తరుముకుంటూ తీసుకొచ్చేస్తున్నమాట. వాటిని అసలు బయటికి వెళ్ళనివ్వట్లేదు. అందు గురించి ఇంట్లోనే గడ్డిని ఆ విధంగా మేట మీద వేసి పెంచుతున్నాను. అవి ఖాళీగా ఉన్నప్పుడు లోపలే అటు ఇటు తిరుగుతూ ఆ గడ్డి చిగుర్లు తింటూ ఉంటాయన్నమాట. ఈ విధంగా కాసేపు వాళ్ళ అమ్మ వాళ్ళు లేనప్పుడు ఇలా లోపలికి వచ్చి ఆడుకుంటుంది. ఎందుకంటే రోడ్డు మీద చాలా కార్లు బళ్ళు చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఇదేమో రోడ్డు కలర్లో ఉంది కదా, ఈ కలరు అది కనిపించక వాటి కింద పడిపోతుందేమో. నాకైతే చాలా భయం వేస్తుందండి, టెన్షన్ వస్తుంది అన్నమాట. ఏదన్నా కారు కానీ ఏదన్నా వెళుతుంటే నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది. పాపం దీని మీద ఎవరైనా ఎక్కిచ్చేస్తారా ఏమిటి అనేసి. అందు గురించి ఫోన్లో కాస్త ఎదిగేంత వరకు ఎక్కడెక్కడ తిరుగుతుంది అన్నట్టుగా ఆ గేట్ తీసి ఉంచుతానమాట. ఎక్కడైనా సౌండ్ అయిందంటే పరిగెట్టుకుంటా మన లోపలికి వచ్చేస్తుంది అది. ఈ విధంగా కాసేపు అటు ఇటు తిరిగేసి కోళ్ళని బెదిరించేసి వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మోళ్ళు వచ్చేంతవరకు అలా అలా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇది అలా తిరిగి అలసిపోయి అలా కూర్చుని ఉంటే ఇదిగో ఈ విధంగా బిస్కెట్లు ఇస్తే మాత్రం చక్కగా కూర్చుని తింటుంది. వీధి కుక్కే కదా చేరదీసాను అని మాత్రం అనుకోవద్దండి. ఇలాంటి కుక్కలను పెంచుతుంది ఏమిటి నయోమి గారు అని అనుకోవద్దు. ఏదైనా మూగజీవి మూగ ప్రాణి పాపం, దానికి ఎవరు చూస్తారు. అందు గురించి నేనే అలా బిస్కెట్లు అంటూ పెరుగన్నము అది పెడుతూ ఉన్నాను అనమాట. దీన్ని ఈ విధంగా కేర్ తీసుకోవాలో నాకైతే తెలియదు, నాకు ఫస్ట్ టైము. ఇది గడ్డి చూసారా చిగుళ్ళు తింటూ ఉంటాయి అన్నమాట. అందుకోసం కోళ్ళ కోసం ఈ విధంగా మొక్కలను పెంచాను. మేట మీద కింద మట్టి లేకుండా చక్కగా వచ్చిన చిగుళ్ళు తింటాయి అన్నమాట. ఇవి వీటిని కాపలా కాస్తూ ఉంటుంది అన్నమాట. బయటికి వెళ్ళినప్పుడు అటు ఇటు చెదిరిపోకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది కీకి. దానికి ఉన్న స్కిన్ అలర్జీ త్వరగా తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి పాపం. ఇదండి నా వీడియో వచ్చి. రోజు ఈ కీకీతోనే సరిపోతుంది నాకైతేను. ఏదన్నా కొంచెం వీడియో తీసి పెడదామంటే దీని సరదా పనులు అల్లరి పనులు చూసి నాకు ఇది ఫస్ట్ టైము కుక్కతో ఇదిగో చక్కగా కూర్చుని ఆడుకుంటుంది. ఆకులు కనిపించినాయంటే చాలు తీసుకెళ్ళి బయటపడుతుంది అన్నమాట. ఆకలి తుడుచుకుని చీపురు పట్టుని వచ్చానంటే ఇంకా దాని ఆటకి సరదాకి అసలు అంతే ఉండదు. అసలు నన్ను అసలు తొడవనివ్వదు. ఇదండి నా వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కీకి కానీ మీకు వీడియోలో నచ్చితే మాత్రం పాపం దానికోసం ఒక లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్, సీ అగైన్.